అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాత్రూంలోకి కొందరు తొంగి చూస్తూ వీడియోలు తీస్తున్నారని ఆరోపణలు చేశారు. అర్ధరాత్రి వరకు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీసీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం విద్యార్థులు తమ హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. వీరికి ఇతర విద్యార్థులు మద్దతుగా నిలిచారు. ఆందోళనను యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్దకు మార్చారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో సెంట్రల్ యూనివర్సిటీలోని ఉమెన్స్ హాస్టల్లో బాత్రూంలోకి ఒకరు తొంగి చూస్తూ వీడియో తీస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. అప్రమత్తమైన విద్యార్థిని కేకలు వేయడంతో ఆగంతకుడు పారిపోయాడు. ఇదే మొదటిసారి కాదని గతంలో కూడా ఇలానే జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన అర్ధరాత్రి కూడా కొందరు యువకులు అమ్మాయిల బాత్రూముల వైపు తొంగి చూసేందుకు ప్రయత్నించారని చెప్పారు. అప్పుడు కూడా విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో ఆ యువకులు పారిపోయారని అంటున్నారు. రెండింటి నుంచి 2:30 మధ్యలో ఇది జరిగింది. మిట్ట మధ్యాహ్నమే వచ్చినాడు. నైట్ ఎన్నిసార్లు వచ్చాడో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆ పాప నోటీస్ చేసింది కాబట్టి అందరికీ తెలిసింది, మీడియా దగ్గరికి వచ్చింది. అదే తెలియకుండా అబ్బాయో లేదా తను వీడియోస్ ఫొటోస్ తీయలేదన్న గ్యారంటీ ఏంటి? నైట్ ఎన్నిసార్లు వచ్చి ఉంటారో ఎవరికి తెలుసు. లైక్ ఆల్రెడీ ఫస్ట్ టైం జరిగిన తర్వాత మేము కేసు పెట్టాం. కేసు పెట్టినా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అన్నారు. కానీ అసలు ఏం జరిగింది అని అడిగాం మేము. నిన్న పోలీసులు వచ్చారు. అసలు మీరు ఫస్ట్ కేసులో మీరు ఏం చేశారు, ఏం జరిగింది అని అంటే వాళ్ళు జస్ట్ 7,000 కాల్స్ ఉన్నాయి ఆ టైంలో, ఆ సిగ్నల్ నుంచి అవన్నీ ట్రేస్ చేస్తున్నాము. ట్రేస్ చేసి ఇంకా చేస్తున్నాము. ఓన్లీ ఈ కేసు మీదే అనంతపూర్ పోలీస్ విభాగం వర్క్ చేస్తుంది అన్నారు. ఒకవేళ అలా వర్క్ చేస్తే 3 నెలలు ఎందుకు పట్టింది ఒక కేసుకి? ఈ ఇష్యూ ఫస్ట్ టైం కాదండి, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. మేము 5th సెమిస్టర్లో ఉన్నప్పుడు డిసెంబర్ టైంలో అప్పుడు మాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఆల్రెడీ ఈ ఇష్యూ అప్పుడు కూడా రేజ్ అయింది. సో ఏమన్నారంటే అథారిటీస్, సరే మేము చర్యలు తీసుకుంటాము అంటే మేము దానికి కట్టుబడి ఉన్నాము. మేము ట్రస్ట్ చేసాము అథారిటీస్ని, మేము కట్టుబడి ఉన్నాము. అగైన్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కూడా రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అవే ప్రాబ్లమ్ని మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, కానీ ఇది సెంట్రల్ యూనివర్సిటీ. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి 21 స్టేట్ పీపుల్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. సో మినిమం హ్యాజ్ అ స్టూడెంట్గా, హ్యాజ్ అ గర్ల్గా మాకు మినిమం బేసిక్ ఏంటంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్. సో అదే మాకు ఇక్కడ దొరకట్లేదు. సో మేమైతే డిమాండ్ చేసేది ఒకటే, వీసీ సార్ ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, మీడియా ముందే అడ్రస్ చేయాలని, ఇష్యూని అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను.